లేచింది మహిళా లోకం. బృహస్పతి ఎంటర్టైన్మెంట్స్ అప్పారెంట్లీ సినిమా స్టోరీ ఫ్యాక్టరీ బ్యానర్ పై రూపుదిద్దుకుంటోన్న చిత్రం లేచింది మహిళా లోకం. దర్శకద్వయం అర్జున్ కార్తిక్ రూపొందించిన ఈ చిత్రానికి హైమ రాజశేఖర్, శ్వేత మహి, నిరోష నవీన్ సంయుక్తంగా నిర్మించారు. మంచు లక్ష్మి, శ్రీరామచంద్ర, అనన్య నాగళ్ల, హరితేజ, హేమ, సుప్రీత, శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా సనోడియో యుఎస్ఓతో కలిసి గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేస్తోంది. మార్చి 26న ఈ చిత్రం గ్రాండ్ గా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో మేకర్స్ చిత్ర ప్రమోషన్స్ ని స్టార్ట్ చేశారు. సోమవారం హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ లేచింది మహిళా లోకం ట్రైలర్ ఎలా ఉందంటే, కొత్తగా పెళ్లైన జంట మధ్య విభేదాలు వస్తే, కొత్తగా పెళ్లైన ఒక జంట మధ్య చిన్న చిన్న విషయాలకే విభేదాలు రావడం, వాటికి ఆజ్యం పోసేలా పక్కింటివాళ్లు తమ మాటలతో పొల్యూట్ చేయడం, ఈ క్రమంలో జరిగే పరిణామాలు ఒకవైపు థ్రిల్ కు గురి చేస్తూనే మరోవైపు కడుపుబ్బా నవ్వించేలా ఈ సినిమాను తీర్చిదిద్దారు. ప్రస్తుత సమాజానికి చాలా రిలేటెడ్ గా ఈ సినిమా రూపుదిద్దుకున్నట్లుగా ఈ ట్రైలర్ తెలియజేస్తుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా దర్శకద్వయం అర్జున్ కార్తిక్ ఈ సినిమాను హిలేరియస్ గా రూపొందించారనే విషయాన్ని ట్రైలర్ లోని ప్రతి షాట్ స్పష్టం చేస్తుంది. కొత్తగా పెళ్లైన జంటగా ఇందులో శ్రీరామచంద్ర, అనన్య నాగళ్ల నటించారు. వారి మధ్య చిన్న చిన్న విభేదాలు వస్తే వాటికి మరింత ఆజ్యం పోస్తూ ఇద్దరికీ విడాకులు ఇచ్చేంత వరకు ఇరుగు పొరుగు వారు ప్రవర్తించడం ఇందులో చూపించారు. మంచు లక్ష్మి ఎంట్రీ అదిరింది. ప్రస్తుతం సమాజంలో కూడా అదే జరుగుతున్న విషయం తెలియంది కాదు. ఎవరైనా భార్య భర్తలు కొట్టాడుకుంటుంటే మనకెందుకులే అని అసలు పట్టించుకోకుండా ఎవరి పని వారు చూసుకునే టైప్ కొందరైతే, వారి మధ్య మరింతగా విభేదాలు సృష్టించి ఆనందం పొందేవారు మరో టైపు. వీరిద్దరూ కాకుండా ఇద్దరినీ విడగొట్టాలని చూసేవారు ఇంకో టైపు. ఆ ఇంకో టైపు పాత్రలోనే మంచు లక్ష్మి ఇందులో నటించారు. లాయర్ పుష్పగా ఆమె ఎంట్రీ, తన తండ్రి డైలాగ్ పై పంచ్, చివరిలో తన డిక్షన్ కు సంబంధించిన పంచ్ మొత్తం బాగా పేలాయి. హేమ, హరితేజ, సుప్రీత, శ్రద్ధాదాస్ కూడా ఇందులో కీలక పాత్రలు పోషించినట్లుగా ఈ ట్రైలర్లో చూపించారు. టెక్నికల్ గా అంత గొప్పగా ఏం లేకపోయినా ఎంటర్టైన్మెంట్ కు మాత్రం లోటుండదని ఈ ట్రైలర్ తెలియజేస్తుంది. మరి మహిళల భవిష్యత్ ఏంటో తెలియాలంటే మాత్రం మార్చి 26 వరకు వెయిట్ చేయాల్సిందే.